దేవరోడి ఊచకోత మొదలైంది. ఇలా థియేటర్స్లో బొమ్మ పడిందో లేదో అలా మీడియా, సోషల్ మీడియాను ఆక్రమించేసింది. ఏది ఓపెన్ చేసినా దేవర గురించే వార్తలు. నిజమే, తారక్ 6 ఏళ్ల తర్వాత సోలోగా స్క్రీన్పై కనిపించబోతున్నాడనే ఉత్సాహంతో దేవరపై కొండంత ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. భారీ అంచనాలు దేవరపై నెలకొన్నాయి. దీంతో నార్మల్ ఆడియన్స్ కు కాస్త సందేహాలు మొదలయ్యాయి. సినిమా రిలీజ్ కు ముందు ఆహా ఓహో అంటూ హైప్ పెంచిన అభిమానులు తీరా ఇప్పుడు ఇలా అంటున్నారేంటి అంటూ పెదవి విరుస్తున్నారు. కానీ ఇప్పుడు 2-3 షోల తర్వాత టాక్ చూస్తే మాత్రం రెస్పాన్స్ చేంజ్ అవుతూ వస్తోంది. అదేంటో చూసేద్దాం. ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడంలో దర్శకుడు కాస్త ఫెయిల్ అయ్యాడు. దీంతో మొదటి 15 నిమిషాలు నెమ్మదిగా సాగిపోయింది. ఫస్ట్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్స్లు, ఫైట్లతో దూసుకుపోయిన దేవర సెకండ్ హాఫ్లో మాత్రం కాస్త లాగ్ అయ్యాడు. ఇవన్నీ దేవర మొదటి షో స్టార్ట్ అయిన కొన్ని గంటల వరకు వినిపించిన టాక్. కానీ ఇప్పుడు టాక్ పూర్తిగా మారిపోయింది. నార్మల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. దేవరోడి దెబ్బకు రికార్డ్స్ తిరగరాయడం ఖాయం. లాంగ్ రన్లో థియేటర్స్లో దేవర దున్నేస్తుంది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు థియేటర్స్లో మోత మోగిపోయింది. ఆచార్య తర్వాత దేవరతో సరైన దెబ్బ కొట్టాడు కొరటాల. ఇది ఇప్పుడు దేవర గురించి వినిపిస్తున్న బ్లాక్ బస్టర్ టాక్. సో దీనిని బట్టి ఖచ్చితంగా అనుకున్న రేంజ్లో దేవర కలెక్షన్స్ కొల్లగొడుతుందని చెప్పడంలో సందేహం లేదు. అయితే మొదటిలో దేవరకు అలాంటి టాక్ రావడం వెనుక కారణం లేకపోలేదు. ఫస్ట్ షోస్ అంటే దాదాపు థియేటర్ అంతా కూడా అభిమానులతో ఫుల్ అయిపోయి ఉంటుంది. సో ఫ్యాన్స్ ఎలాగో ఇప్పటి వరకు ఓ రేంజ్లో ఊహించుంటారు కాబట్టి అక్కడక్కడ కొన్ని ఎలిమెంట్స్ వారిని మెప్పించలేకపోవచ్చు. ఇది ఏ సినిమాలో అయినా సహజమే. కానీ దర్శకుడు చెప్పినట్లుగా ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్కు వెళ్ళి సినిమా చూస్తే మాత్రం ప్రేక్షకులు ఇంప్రెస్ అవ్వడం ఖాయం. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న టాక్ కూడా ఇదే. మరి లాంగ్ రన్లో దేవర ఎలాంటి రికార్డ్స్ను బ్రేక్ చేస్తుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.